హలో మాస్టర్, వెల్కమ్ టు అనగనగా టాకీస్. మరి టీవీ హోస్ట్ లా ఉంది కదా, అనగన టాక్స్ కి వచ్చారు కదా, ఇంకా డిస్కషన్ లోకి దిగిపోదాం. యాక్చువల్ గా మన సబ్స్క్రైబర్సే మనకు ఒక టాపిక్ ఇచ్చారు ఈరోజు డిస్కస్ చేయడానికి. ఆ టాపిక్ ఏంటంటే, అలా బ్రేకప్ అయినప్పుడు అమ్మాయిలు త్వరగా మూవ్ ఆన్ అయిపోతారు, మనం ఎందుకన్నా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాం, దాని గురించి డిస్కస్ చేయండి అన్న, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో మాట్లాడడానికి మన ముందు యాజ్ యూజువల్ సుమశ్రీ మదిరా ది గ్రేట్ యాక్టర్ అని ఫీల్ అవుతా ఉంటుంది, అంత లేదు అక్కడ. సో ఆవిడ వచ్చింది మనతో మాట్లాడడానికి. అమ్మాయి కాబట్టి అమ్మాయి సైడ్ పాయింట్ లో అమ్మాయి మాట్లాడుతుంది, అబ్బాయి సైడ్ నేనున్నా మాట్లాడదాం. అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు బ్రేకప్ అవ్వగానే అంత త్వరగా ఎలా మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారు, మనం ఎందుకు ఇంకా వీధి కుక్కలాగా తాగేసి రోడ్డు మీద పక్కన పడుకుని పోయి ఎందుకు ఏడుస్తున్నాం, దాని గురించి మనం మాట్లాడదాం. హలో అండి. సో ఈ టాపిక్ మీద మాట్లాడదాము బాగుంటుంది అని అంటే, లైక్ అతను ఎలా అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నాడో నేను కూడా మన అమ్మాయిని సపోర్ట్ చేయడానికి వచ్చాను. చూద్దాం తను ఏం క్వశ్చన్స్ అడుగుతాడో నేను ఆన్సర్ చేస్తాను, బట్ మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం కాదు, రియాలిటీ ఏందో చెప్పాలనుకుంటున్నాను. అంటే బేసిక్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏం కాదు, జస్ట్ డిస్కస్ అబౌట్ దట్. అంటే మీరు ఎలా అమ్మాయిలు అంత త్వరగా ఎందుకు మూవ్ ఆన్ అయిపోతున్నారు, మేము ఎందుకు అందులోనే ఇరుక్కుపోయి కుషించిపోయి జీవితాలన్నీ పోగొట్టుకున్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నాం అనేది టాపిక్ అన్నమాట. టాపిక్ అదే. అదే నిజంగా అవ్వాలని కూడా లేదు, అడగండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అంటే ఇది మా సబ్స్క్రైబర్ డౌటే కాదు, నా డౌట్ కూడా. అంటే ఒక 2 ఏళ్ళు 4 ఏళ్ళు వాట్ ఎవర్ ద టైం పీరియడ్, అన్ని రోజులు అన్ని ఇయర్స్ ఒక రిలేషన్ లో ఉండి బ్రేకప్ అవ్వంగానే టప్ అని అమ్మాయిలు అసలు పెద్దగా ఏమి షేక్ అయినట్టు ఏం అనిపించదు. అబ్బాయిలు మాత్రం తాగేసి ఆ రోడ్ల పక్కన లేదా ఈ సిట్టింగ్ లో కూర్చుంటే వాడి ఏడుపింటా కూర్చోవాలి, అరే మా పోయిందిరా అని. కానీ నేను అమ్మాయిలు ఎక్కడ చూడాల లవ్ బ్రేకప్ అయిందని తాగి పడిపోవడం లేదా ఫ్రెండ్స్ లో ఎంత డిస్కషన్ నేను అమ్మాయిలు ఎప్పుడు చూడాల. కానీ మా వాళ్ళ మాత్రం కుక్క పెట్టి ఏడుస్తారనమాట పోయింది అని. అంత అంత మీ సైడ్ నుంచి ఎందుకు కనబడట్లేదు అని అంటే మేము చూపించాం కాబట్టి కనిపించదు మీకు. లైక్ యూ వాంట్ టు షో సంథింగ్, లైక్ నాకు ఆ పిల్లకి బ్రేకప్ అయిపోయిందిరా అని చెప్పి మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోవడం. అంటే లైక్ ఎమోషనల్లీ గైస్ ఆర్ అ లిటిల్ వీక్ దాన్ గర్ల్స్ అని నేను అనుకుంటాను, ఇన్ మై ఒపీనియన్. అందుకే మేబీ వీకెండ్ కాదు, మాకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ అంతే. అది వీకెండ్ ఎలా అంటారు, వీకెండ్ కాదు. So you need a little more emotional support when it comes to breakup, harder situations అన్నప్పుడు మీకు ఎక్కువ సపోర్ట్ కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. అమ్మాయిలు మేబీ a little stronger than yours, ఎమోషనల్ గా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి అది ఒక రీజన్ అయిండొచ్చు. అందరికి చెప్పుకోకపోవడానికి రీజన్ మేబీ డిపెండ్స్ ఆన్ ఎందుకు బ్రేకప్ అయ్యాము అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటది. అంటే ఇఫ్ అబ్బాయి చీట్ చేసి అమ్మాయికి దొరికిపోతే అది ఒక రకంగా అవుతుంది కదా. అబ్బాయి చీట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నేను చీట్ చేశాను మావా అని చెప్పుకోలేడు కదా. సో ఆబ్వియస్లీ అమ్మాయి మీద నెడతారు కాబట్టి. అండ్ దట్ అమ్మాయికి ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సో అమ్మాయి సైడ్ అంటే ఆబ్వియస్లీ చీట్ చేస్తున్నాడు కాబట్టి తను హార్ట్ స్ట్రాంగ్ అవుతుంది. లైక్ మూవ్ ఆన్ అయిపోవాలి అని డిసైడ్ చేసుకుంటారు కాబట్టి మూవ్ ఆన్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అమ్మాయిలు ప్రిఫర్ టు బీ అలోన్ అండ్ క్రై. ఓకే, అంటే నలుగురిలో మీలాగా అందరి ముందు తాగడం కానీ, లేకపోతే ఇప్పుడు మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు వెళ్ళి సెట్టింగ్ వేసి తాగొచ్చు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ అమ్మాయిలు అలా చేస్తే మేబీ మోర్ జడ్జ్మెంటల్ సొసైటీ కాబట్టి అంత చేయడానికి ఇష్టపడకపోవచ్చు. దర్ ఆర్ పీపుల్ అలా ఆ సర్కిల్ ఉన్న వాళ్ళు మేబీ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. బట్ అంత సర్కిల్ లేని వాళ్ళు, షేర్ చేసుకోవడానికి లేని వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు కాబట్టి రూమ్ లో కూర్చొని ఏడవడము, లైక్ దే విల్ మూవ్ ఆన్ లైక్ దాట్ ఓన్లీ. సో మేమే కాకుండా మీరు కూడా ఏడుస్తున్నారు అయితే బ్రేకప్ అయిపోతే. అంటే బ్రేకప్ ఇస్ బ్రేకప్ ఫర్ ఎవ్రీవన్ కదా. నమ్మొచ్చా అంటారా? నాకు డౌటే. సరే, బ్రేకప్ కి రీజన్ ని బట్టే ఉంటది ఏదైనా అంటున్నా. ఇప్పుడు అమ్మాయిలు చీట్ చేస్తారు, అబ్బాయిలు చీట్ చేస్తారు, లేదంటే సిచ్యువేషన్ బట్టి బ్రేకప్ అవుతారు. దర్ ఆర్ లాట్ మెనీ సిచ్యువేషన్స్ కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అబ్బాయి చీట్ చేస్తే నేనే మేడవాలన్న నాకు ఉండదు. వాడు చీట్ చేశాడు కాబట్టి నేను ఐ విల్ టేక్ ఇట్ యాజ్ లైట్. నేను చీట్ చేశాను అనుకో, నాకు ఏడవాల్సిన అవసరం, నేనే చీట్ చేస్తున్నా కాబట్టి నాకు ఏడవాల్సిన అవసరం లేదు. ఓకే, ముందు అబ్బాయిల గురించి కూడా చెప్తాను నేను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. మేబీ మ్యూచువల్ బ్రేకప్స్ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ కానీ, లేదంటే సిచ్యువేషన్ బ్రేకప్స్. అలా ఉన్నప్పుడు ఇట్ వుడ్ బి హార్డ్ ఫర్ ఎవ్రీబడి. సో మీరు కూడా ఏడుస్తారు, బట్ తలుపేసుకొని రూమ్ లో కూర్చొని ఏడుస్తారు. మా మనసు వచ్చిన వాళ్ళు నలుగురిలో ఏడుస్తున్నాం అంటారు, అంతేనా?
అంతే మోస్ట్లీ. ఓకే, సో మనం వాళ్ళు రూములు ఏడుస్తున్నారు లేదో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏడవట్లేదు అనుకోవద్దు, వాళ్ళు కూడా ఏడుస్తున్నారంట. సో ఇది కొంచెం హ్యాపీగానే ఉంది, సో వాళ్ళు కూడా బాధపడుతున్నారు కాబట్టి. సో ఓకే, జోక్స్ ఆఫ్ ఏ పార్ట్, కొంచెం సీరియస్ గా మాట్లాడుకుందాం. మీరు మరి ఫిలాసఫర్ లాగా అలా మాట్లాడకుండా కొంచెం ఓపెన్ గా నేను ఎలా ఉన్నాను అలాగే నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడండి. ఏదో మీరు జెండర్ బయాస్డ్ గా మీరు పూర్తిగా అమ్మాయిల వైపు సహృదయాలు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను బయాస్డ్ గా ఉండను, అది మీకు కూడా తెలుసు. నేను వెరీ ఆనెస్ట్ పర్సన్ కాబట్టి నేను అమ్మాయిల్ని ప్రిఫర్ చేస్తున్నా అంతే. అదే అన్న నెక్స్ట్ అప్కమింగ్ పాయింట్ లో నిజాయితీగా మాట్లాడదాం అంటున్నా. ఓకే, నేను ఎప్పుడు నిజాయితీగానే మాట్లాడతాను, డౌటే. సరే, అసలు విషయం ఏంటంటే అసలు మేమెందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాం, మీరు ఎందుకు అంత త్వరగా మూవ్ ఆన్ అవుతున్నారు మీ అమ్మాయిలు బ్రేకప్ అవ్వగానే? త్వరగా మూవ్ ఆన్ అవుతున్నామని యూ కాంట్ డిసైడ్ ఇట్. అంటే మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల ఇప్పుడు నేను బ్రేకప్ స్టేట్ లో ఉన్నాను, నేను అది నీకు చెప్పలేకపోవచ్చు. బట్ ఇన్సైడ్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ఇట్. అది నేను మీకు చెప్పలేకపోవచ్చు, అంతే తేడా. మీరు ఎమోషనలీ వీక్ అని మీరు షేర్ చేసుకునే దాన్ని బట్టి గాయ్స్ ఆర్ లిటిల్ ఎమోషనలీ వీక్ కాబట్టి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అది ఇది అని చెప్పేసి మీరు ఆ సర్కిల్ లోనే తిరుగుతూ ఉంటుంది మీ బ్రెయిన్. నన్ను ఎలా చీట్ చేస్తుంది, ఎలా వదిలేస్తుంది, ఇది నేను ఎంత బాగా చూసుకున్నాను, నేను ఇచ్చేసాను. సో యూ గెట్ అ ఈగో థింగ్ ఇన్ యువర్ బ్రెయిన్స్. మెల్లగా చంద్రముఖిలో మారిపోతుంది. సో ఎలా వదిలేస్తుంది అనే ఒక ఈగో పాయింట్. అండ్ దట్ టు ఆ అమ్మాయి ఆఫ్టర్ బ్రేకప్ ఇంకెవరైనా ఆ అమ్మాయి మూవ్ అని పక్కన పెడితే ఇంకెవరితో అయినా రిలేషన్షిప్ కానీ పెళ్లి చేసుకోవడం కానీ జరిగితే యూ విల్ బి లైక్ విలన్. ఎగ్జాక్ట్ గా నేను అక్కడికే వస్తాను, ఆ పార్ట్ నేను తర్వాత చెప్తాను. జస్ట్ సిచ్యువేషన్ అలా చేస్తే యూ విల్ బి లైక్ హైయర్ ఆన్ యువర్ ఈగో సైడ్. ఎలా చేస్తుంది అలా ఎలా అని చెప్పేసి ఇంకా అది పగతో రగిలిపోవడం నీలంబరి లాగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. మీకు మూవ్ ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి అని నేను అనుకుంటున్నా. అండ్ గర్ల్స్ సైడ్ వచ్చేసి యూ డిడ్ సంథింగ్ టు మీ, సో నాకు నచ్చలేదు అనే పాయింట్ నాకు క్లియర్ గా నా బ్రెయిన్ కి తెలుస్తుంది. అండ్ స్టిక్ టు ద పాయింట్. నాకు నచ్చలేదు కాబట్టి ఇట్స్ నో. ఇంకా నేను ఫిక్స్ అయిపోతాను, నా బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది, నాకు వద్దు కదా తను, నాకు వద్దు, అంతే. విల్ డూ ఎవ్రీథింగ్ టు గెట్ మూవ్ ఆన్. ఒక కొత్త హ్యాబిట్ అలవాటు చేసుకోవచ్చు, హెయిర్ కట్ చేయొచ్చు, ఫేస్ వాష్ చేసుకుని ఓకే చలో గెట్ ఓవర్ ఇట్ అని మేబీ సింపుల్ గా డిలీట్ కొట్టేయచ్చు. దెర్ ఆర్ పాసిబిలిటీస్. అంటే గర్ల్స్ కి అలా ఉండే పాసిబిలిటీ ఉండింది, ఎక్కువ ఛాన్స్ ఉంది మోర్ దెన్ బాయ్స్. ఓకే, అండర్స్టూడ్. బట్ నేను ఏమంటున్నా అంటే మీకు బ్రేకప్ అవ్వగానే ఫస్ట్ మీరు ఎక్కువ రిలేషన్స్ అబ్జర్వ్ చేస్తే బ్రేకప్ రిలేషన్షిప్ ఏంటి, సరే బ్రేకప్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఎక్కువ చూస్తే అమ్మాయి వెంటనే బ్రేకప్ అయిపోగానే షీజ్ ఇంటూ సమ్వన్ ఎల్స్, పెళ్లి అయిపోవటం, ఇలాగా సెకండ్ పర్సన్ తక్కువ వచ్చేసాడు అలా ఫ్రేమ్ లోకి అమ్మాయి పక్కకి. మా అదే మా వాళ్ళకైతే అలాగా సింగిల్ గానే ఇంకా మళ్ళీ సింగిల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇయర్స్ నడుస్తూ ఉంటది ఆ ఏడుపులో. ఇయర్స్ ఎప్పుడుకో మ్యారేజ్ ఇంకా చేసుకున్నాడు, ఎప్పుడుకో చేసుకుంటాడు. బట్ అమ్మాయిలకి అంత ఇమీడియట్ గా మూవ్ ఆన్ అయిపోయి ఇమీడియట్ గా ఎవరితో ఒకరితో సెటిల్ అయిపోతారు అనమాట. సో అది ఏంటి అంత స్పీడ్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్ లో? మా దాంట్లో ఎందుకు అంత స్లో మూమెంట్? మా దాంట్లో స్పీడ్ మూమెంట్ అలా కాదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అవుట్ దేర్. అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు ఛాన్స్ తీసుకునేది అబ్బాయిలు. ప్రపోజ్ చేయడం, తిరగడం, ఫ్లర్ట్ చేయడం, అవన్నీ అబ్బాయిల నుంచే ఎక్కువ ఉంటాయి. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా ఒక 10 మంది అబ్బాయిలు నా చుట్టూ తిరుగుతున్నారు అనుకుందాం. నేను ఒకళ్ళని పిక్ చేసుకున్నాను, రిలేషన్షిప్ లో ఉన్నాను, నాకు నచ్చలేదు. దెర్ ఆర్ 9 more బాయ్స్ అవుట్ దేర్ నాకు ట్రై చేస్తున్న వాళ్ళు. నీతో ఏదో ఒక ఇదైపోయి నాకు నువ్వు వద్దు చీ అనుకున్న దాన్ని నాకు వద్దు అనుకుంటాను. కాబట్టి దెర్ ఆర్ 9 బాయ్స్ అవుట్ దేర్ హూ ఆర్ బెస్ట్, హూ ఆర్ గివింగ్ మోర్ ఎఫర్ట్స్, ఇంపార్టెన్స్ అని అనిపిస్తే బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఓకే అని షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది రిలేషన్షిప్. సెకండ్ రిలేషన్షిప్ లో ఇక్కడ ఏంటంటే మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, మేము రిసీవ్ చేసుకుంటాం. ఒక బ్రేకప్ అయిన తర్వాత దట్ ఈస్ ద సొసైటల్ ప్రొసీజర్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ. ఓకే, ఏ రిలేషన్షిప్ లో అయినా ఇప్పుడు నేను వచ్చి నేను నీకు ప్రపోజ్ చెయ్యను కదా, అంత నేను చెయ్యను. నేను ఏదో అబ్నార్మల్ అమ్మాయిని అయితే తప్ప. ఎందుకంటే మీరు ఈగో ఒప్పుకోదు కదా, మీ అమ్మాయి ఈగో ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి ఐ లవ్ యు అని చెప్పడానికి మీ అమ్మాయి ఈగో ఒప్పుకోదు కదా. మన సొసైటీ ఇంకా కొంచెం ట్రెడిషన్ అది ఫాలో చేస్తుంది. రూల్ అయిపోయింది అది. మనమే వెళ్ళి మనమే ప్రపోజ్ చేసుకొని మనమే మళ్ళీ బ్రేకప్ చెప్పుకొని మనమే ఆడవాలి.
అదే అంటున్నా. సో దర్ ఆర్ ఛాన్సెస్ మీరే ప్రపోజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అమ్మాయికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, పాసిబిలిటీస్ అమ్మాయికి ఉంటాయి. ఇప్పుడు మీకు బ్రేకప్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఇంకో అమ్మాయి చుట్టూ తిరగాలి, టెక్స్ట్ చేయాలి, తీసుకెళ్ళాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, ఫ్లర్ట్ చేయాలి, ఇవన్నీ పాసిబిలిటీస్ తక్కువ. అన్లెస్ అంటిల్ ఆ అమ్మాయి అంటే మీకు ఇష్టం లేక వదిలేస్తే తప్ప, ప్యూర్ బ్రేకప్, ప్యూర్ హార్ట్ బ్రేక్ అయితే యూ వోంట్ బి గోయింగ్ టు అదర్ గర్ల్, యూ వోంట్ బి ట్రైయింగ్ అదర్ గర్ల్. అప్పుడు మీకు ఛాన్సెస్ తక్కువ కదా మీరు ఇంకో రిలేషన్షిప్ లో ఇంట్రెస్ట్ చూపించడానికి. నాకు ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను దీన్ని. నేను ఇక్కడ పాయింట్ ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఇది మీ సైడ్ కాదు, మా సైడ్ కాదు. జనరల్ గా అబ్జర్వ్ చేస్తే బ్రేకప్ అయిపోగానే ఒక అబ్బాయి లైఫ్ ఎలా ఉంటది, ఇంక ఏడుపు కొట్టు, అరే వదిలేసిందిరా మామ, ఇలాగా ఉంటది. వెంటనే వేరే అమ్మాయి కూడా వచ్చి మాట్లాడటమో చేయటమో చాలా తక్కువ. అదే బ్రేకప్ అయిపోయిన అమ్మాయిని చూడండి, టక్కుమని దానికి బ్రేకప్ అయిపోయిందంటే ఇంక మనం తగులుకోవచ్చు అనే బ్యాచ్ ఎక్కువ ఉంటారు. అదే మనమే మళ్ళీ ఏరుకోరి మళ్ళీ ఒక అమ్మాయికి బ్రేకప్ అయిందంటే మనమే ఫస్ట్ ట్రైయింగ్ లో ఉంటాం. మనకేమైనా వర్కౌట్ అవుద్దా, మనం ఆ స్పేస్ లో మనం దూరదాం అని మా వాళ్ళే మళ్ళీ అమ్మాయికి లైఫ్ ఇచ్చి మళ్ళీ రిలేషన్షిప్ లోకి దించుతారు. మన దగ్గరికి ఎవరు రారు, మనల్ని ఎవరు ఏంట్రా బాధపడుతున్నాను కూడా ఏ అమ్మాయి అడగదు. అమ్మాయిలు మనల్ని చూస్ చేసుకోరు వెంటనే. అమ్మాయిలు మాత్రం మనమే మన పక్కనే ఉంటున్నాడు మళ్ళీ ఒక్కొక్కసారి పక్కనే ఉండి వాడితో ఒక బ్రేకప్, ఓకే ఐ విల్ రెడీ టు ప్యాచ్ అప్ అన్నట్టు ఉంటారు మా వాళ్ళు. చూసాను నేను ఇది, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీకు అయిందా? నాకు కాదులే, మనకు మన రిలేషన్షిప్ లో ఎంత హ్యాపీగా ఎందుకుంటాం. యా, కరెంట్ ట్రెండ్ అయితే అలాగే నడుస్తుంది. మేబీ వాట్ ఎవర్ ది జెన్జీ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్, సిచ్యువేషన్ షిప్స్ అన్ని ఎక్కువైపోయాయి కాబట్టి ఆ పాసిబిలిటీ ఉంది. అంతకు ముందు అలా లేరు కదా. అంటే ఇది ఒక పాయింట్. ఎందుకంటే అబ్బాయిలు బ్రేకప్ అవ్వగానే వెంటనే ఎవరు అటాచ్ అవ్వరు. మేము కూడా ఆ జోన్ లో ఉండం, ఎందుకంటే మేము ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అదే నువ్వు అన్నట్టు ఓకే అది గుడ్డా రూలా ట్రెడిషనా అనేది పక్కన పెడితే మేమే వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి అలవాటు పడిపోయాం. అది నేచురల్ గా కూడా అదే ప్రాసెస్, ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయిని అప్రోచ్ అవ్వాలనేది. సో బ్రేకప్ అవ్వగానే మేమైతే వెళ్ళి వెంటనే అప్రోచ్ అవ్వం, కొన్ని రోజులు డిప్రెషన్ లో అట్లా ఉంటాం. సో అమ్మాయిలు కూడా అప్రోచ్ అవ్వట్లేదు, బట్ అబ్బాయిలు వెళ్ళి అప్రోచ్ అవుతున్నారు కాబట్టి డిప్రెషన్ నుంచి బయటికి లాక్కొచ్చి మళ్ళీ లవ్ ఇచ్చి మళ్ళీ లవ్ లోకి దింపుతున్నారు. అది మన దగ్గరే ఉంది, అంతా మన దగ్గరే ఉంది. అది ఓకే, మేబీ అదే జరుగుతుందని నేను అనుకున్నా. ఇట్స్ ట్రూ, నేను చూసాను. రిలేషన్షిప్ అయినొచ్చు, లేదా స్ట్రైట్ అవే పెళ్లికి కూడా షిఫ్ట్ అవ్వచ్చు ఆబ్వియస్లీ. అంటే ఇంకా అంతే, మేబీ ఆ హార్ట్ బ్రేక్ లో కూడా సరే ఇంకా సెటిల్ అయిపోదాము, పెళ్లి చేసుకుందాము అమ్మ నాన్న చెప్పింది. మాకున్న ఇదేంటంటే మన పేరెంట్స్ కూడా వెంటనే వచ్చి పెళ్లి చేసుకుంటారని అడగరు, అడిగి సావరు. మనకు వద్దు అన్నప్పుడు మాత్రం అడుగుతారు, అమ్మాయిలకు మాత్రం వెంటనే. యా, సో యూ గాట్ ద పాయింట్ రైట్. అమ్మాయిలు వెంటనే ఎందుకు మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని. అది ఒకటే పాయింట్ నేనేమి యాక్సెప్ట్ చేయను, అది కూడా ఒక పాయింట్ అంతే. బేసిక్ గానే చూసుకుంటే అది పెళ్లి అవ్వినా అవ్వకపోయినా, వేరే అతనితో రిలేషన్ లోకి మళ్ళీ వెంటనే దూకపోయినా గానీ హ్యాపీగా ఉన్న అమ్మాయిలు ఉన్నారు, మూవ్ ఆన్ అయిపోయి. హ్యాపీగా లేని అబ్బాయిలు ఉన్నారు, మూవ్ ఆన్ అవ్వలేక. వై స్టిల్ వై? సరే, ఇలాంటి వాటికి ఎప్పుడు సింగిల్ ఆన్సర్ ఉండదు. సో ఇది డిస్కషన్, మనం ఒక సొల్యూషన్ అయితే ఏమి ఇవ్వలేము దీనికి. బట్ నాకు ఇంకో పాయింట్ ఏమనిపిస్తుంది అంటే, అదే ఇప్పుడు మన బ్రేకప్ అయిపోగానే ఒక అమ్మాయి అప్పటి వరకు మన దగ్గర పప్పు శుద్ధలాగా నార్మల్ గా మంచిగా ఉంటది. కానీ వన్స్ బ్రేకప్ అయిపోగానే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా కలర్ఫుల్ గా మారిపోతా ఉంటది. కొత్త పోస్టులు, అంటే లైక్ లొకేషన్స్ అని కానీ, ఎక్కువ రోమ్ అవుతున్నట్టు, మొత్తం లైఫ్ అంతా ఏదో జిల్జిగేల్ అలా ఒక్కసారిగా చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అని కానీ, బయట అయినా కానీ, అమ్మాయి మెయింటెనెన్స్ కానీ అంతా అసలు రిగ్రెట్ అయ్యేలాగా మారిపోతారు. ఎందుకు అలాగా అంటే పర్టికులర్ ఇది రీజన్ అని కాదు. ఆబ్వియస్లీ బ్రేకప్ అయిన ఆ కోపమో ఈగోనో ఏదో ఒకటి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కొన్ని సినారియోస్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నేను హెయిర్ కట్ చేయడము, లేదంటే నీకు ఇచ్చే టైంలో నేను నా సెల్ఫ్ కేర్ చూసుకుంటాను కదా. నేను నీతో బయటికి వచ్చి నీకు ఇచ్చే స్పేస్ ని నేను నా స్పేస్ కోసం యూజ్ చేసుకుంటాను కాబట్టి ఐ రియలైజ్ దాట్ నేను ఎలా కనిపిస్తున్నాను అనే దాని మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మేబీ ఆ రీజన్ తో ఎక్కువ లుకింగ్ వైజ్ కానీ, స్టైలింగ్ వైజ్ కానీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఒక్కటి అయి ఉండొచ్చు ఒక రీజన్. ఇంకొకటి మేబీ ఏజ్ ఆల్సో మ్యాటర్స్. అంటే మేబీ బీటెక్ లో, డిగ్రీలో రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత, అప్పుడు బ్రేకప్ అయిపోయిన తర్వాత విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద కెరియర్. మేబీ జాబ్ చేస్తుండొచ్చు, అదర్ జాబ్ వచ్చి ఉండొచ్చు. సో ఇన్కమ్ లెవెల్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ go to other stage of your life and even in maturity wise కూడా. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు you'll get to know what is what కదా. ఆబ్వియస్లీ సొసైటీ ఎలా నడుస్తుంది, పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, నేను కూడా అలాగే ఉండాలి, అలాగే ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్ లో కూడా ఉండి చేంజ్ అయ్యే ప్రాసెస్
ఉండుండొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కూడా చేస్తుండొచ్చు. వాడిని ఇంకా ఉడికించాలి, రివెంజ్ తీర్చుకోవాలి, నేను ఇంకా బాగా అందంగా కనిపించాలి, వాడు కుళ్ళుకొని చావాలి, మేబీ ఆ అబ్బాయికి ఇంకెవరైనా రిలేషన్షిప్ లో వెళ్తే దానికన్నా బాగుండాలి. ఇది కూడా ఇంకొక రీజన్ అయి ఉండొచ్చు, నాట్ ఓన్లీ సింగిల్ రీజన్. అంటే ఆ చేంజ్ ఓవర్ అనేది డిపెండ్స్ ఆన్ హర్ లైఫ్ స్టైల్, హర్ ఇన్కమ్ లెవెల్, సో హర్ పర్సనాలిటీ కంప్లీట్లీ. నాకు కూడా ఇది చాలా సార్లు అనిపించింది, మన వాళ్ళు అడిగారు కాబట్టి నేను మళ్ళీ పాయింట్ తీసుకొచ్చాను. బట్ నేను జనరల్ గా ఆలోచిస్తే ఏంటంటే, మన బ్రేకప్ అయిపోయిన తర్వాత అవతల పర్సన్ మారిపోయాడు, లైఫ్ లో భలే చేంజ్ వచ్చేసింది, అది దేర్ వుడ్ బి కంప్లీట్లీ 100% అజంప్షన్ దట్ ఇమాజిన్ ఆబ్వియస్లీ చేసుకుంటాము మన దగ్గర ఉన్నప్పుడు. పెడితే అదొక ఫూలిష్ థింకింగ్, మనం ఇంకా డిప్రెషన్ లోకి నెట్టేయడానికి, వాళ్ళని అమ్మా అని రిగ్రెట్ అవడానికి అదొక ఫూలిష్ ట్రాప్. అందులో పడకండి, నేను ఇది పర్సనల్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ చేంజ్ అవటం, మారటం, అది డ్రెస్, లైఫ్ స్టైల్ కానీ, అటైర్ కానీ, ఏదైనా ఇవన్నీ మారటం అనేది ఏజ్ ఫ్యాక్టర్. అది నీకు ఏజ్ పెరిగే కొద్దీ, నీ కొత్త మనుషులు పరిచయం అయ్యే కొద్దీ, నువ్వు బ్రేకప్ అయినా రిలేషన్షిప్ లో ఉన్నా మనిషి అనేవాడు మారుతూనే ఉంటాడు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మనం కూడా మా దాంట్లో కూడా బ్రేకప్ అయిపోయిన తర్వాత మంచిగా కండలు పెంచేసి 6 ప్యాక్లు తీసిన అబ్బాయిలు కూడా ఉన్నారు. అది ప్రౌడ్ థింగే. నీకు ఇనిషియల్ గా నువ్వు ఈగోతోనే స్టార్ట్ చేసి ఉండొచ్చు ఆ బాడీ మేకింగ్ కానీ ఏదైనా, బట్ అది ఎన్ని రోజులు ఉంటుంది? నువ్వు నిజంగా ఆ అమ్మాయి కోసం అయితే అది ఎక్కువ రోజులు ఏమి ఉండదు. 2 months 3 months తర్వాత నీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి, లైఫ్ మీద ఒక మెచ్యూరిటీ వచ్చి, రోజు జిమ్కి వెళ్ళడం వల్ల ఈ లోపు మనుషులు నీతో సముదాయించి ఇదిరా లైఫ్ అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటి వల్ల కూడా మన బ్రెయిన్ థింకింగ్ మారి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఆ ఫిఫ్త్ మంత్ నుంచి జిమ్ నిజంగా మన కోసమే వెళ్తాం. మనం అమ్మాయి పోతుంది, 6th month లోనే ఎక్కడ అమ్మాయి పాయింట్ పోతుంది. సో మనం ఎవాల్వ్ అయ్యాం. అలాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం వదిలేసాక ఎవాల్వ్ అవుతారు. మనం వద్దంటే ఆమె ఆగిపోరు. వాళ్ళు మన లైఫ్ లో ఉన్నా కానీ అది ఆ గ్రోత్ అనేది ఉంటది. దాన్ని మనం ఎక్కువ హార్ట్కి తీసేసుకొని నేను వదిలేసాక ఇలా అయిపోయింది, నేను మిస్ అయిపోయాను, రిగ్రెట్ ఇవన్నీ పెట్టుకోకండి. అదొక ఫులిష్ ట్రాప్. నన్ను అడిగితే, నేనేమి సైకాలజిస్ట్ కాదు, ఇది కాదు, బట్ నాకున్న కామన్ సెన్స్ తో చెప్తున్నా. నాకైతే దీనికి ఒక ఫులిష్ ట్రాప్ లాగా కనిపిస్తుంది. సో యా, అంటే ఓవరాల్ దిస్ డిస్కషన్ ఆల్సో ఏదో సైకియాట్రిక్ లెవెల్లో కానీ, సైకాలజీ సిద్ధాంతి ఆవిడ వేదాంతి అన్నట్టు కాకుండా జస్ట్ రాండమ్ డిస్కషన్ అంతే. వాట్ ఎవర్ హీ నోస్, ఐ నో, మేబీ మీకు హెల్ప్ అవుతుంది అనే దాంట్లో చెప్తున్నాము. నథింగ్ మోర్ దాన్ దట్. ఫ్రెండ్ నీతో మాట్లాడలేడు రోజు ఇలాంటి గురించి, నేను మాట్లాడతా అంతే. నాకు మీ ఫ్రెండ్కి పెద్ద తేడా ఏం లేదు, ఆవిడ కూడా అంతే. సో యా, అమ్మాయిలు బ్రేకప్ అవ్వగానే డ్రాస్టిక్ చేంజ్ అయిపోయారు. అమ్మో, ఒకప్పుడు నూనె పెట్టుకొని జిడ్డుగా ఉండేది, ఇప్పుడు ఏంట్రా ఇలా అయిపోయింది అని రీల్స్ కూడా అలాగే చూస్తున్నారు. కాబట్టి మేబీ మీరు కూడా అలాగే థింక్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇట్స్ నాట్ ట్రూ. మేబీ తను చెప్పినట్టు రిలేషన్షిప్ లో కంటిన్యూస్ గా 10 years ఉన్నారనుకోండి, ఆ 5th year లోనే 6th year లోనే అమ్మాయి ఆబ్వియస్లీ తన డ్రెస్సింగ్ కానీ, స్టేట్ ఆఫ్ మైండ్ కానీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ జస్ట్ కంప్లీట్లీ ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇన్కమ్ లెవెల్స్, సొసైటల్ థింగ్స్. దానికి బ్రేకప్ కి సంబంధం ఉండదు. మనం బ్రేకప్ చేసుకున్నా చేసుకోకపోయినా ఎదిగేవాడు ఎదుగుతాడు, ఎదగనవాడు ఎదగడు. సో మీరు ఆ పీరియడ్ లో ఆ అమ్మాయి ఎవాల్వ్ అయ్యే, ఆ అబ్బాయి ఎవాల్వ్ అయ్యే టైంలో మీరు ఉండరు, మిస్ అవుతారు అంతే. అది మీకు మళ్ళీ సర్టెన్ పీరియడ్ తర్వాత మీరు చూస్తారు కాబట్టి అప్పుడు తెలుస్తుంది. ఇంకేమైనా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయంటారా? అంటే మేబీ అమ్మాయిలు మేబీ ఆల్రెడీ వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, ఆ అబ్బాయి ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ప్రీ ప్రిపరేషన్, ఎమోషనల్ ప్రిపరేషన్. ఒక 1 year అయింది రిలేషన్షిప్ లో ఉండి, తర్వాత తనకి నచ్చట్లేదు, మేబీ అవుట్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. నచ్చకపోయినప్పుడు ఆల్రెడీ మన వాళ్ళ బ్రెయిన్ ని ప్రిపేర్ చేసుకుని ఉంటారు, వద్దు నాకు నచ్చట్లేదు కదా, లేదా కొంచెం టైం ఇచ్చి చూద్దాము అనే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎమోషనల్ గా వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. మూవ్ ఆన్ అవ్వడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆల్రెడీ ప్రిపేర్డ్ కాబట్టి, ఆల్రెడీ తెలిసిందే కాబట్టి. ఒకవేళ బ్రేకప్ అయినా బాధ ఉన్నా మూవ్ ఆన్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. అంటే నాకు అర్థం, అంటే అమ్మాయిలు ముందే ప్రిపేర్డ్ గా ఉంటారు బ్రేకప్ లేదు, ఎవరైనా కానీ అమ్మాయి అబ్బాయి. ఇప్పుడు మన ఇద్దరం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నా బిహేవియర్ నీకు నచ్చట్లేదు, నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు, ఈక్వల్లీ ఐదర్ సైడ్ నేను చెప్తున్నాను. నచ్చినప్పుడు సరే ఇది కాకపోతే ఇంకో సిచ్యువేషన్, ఇది కాకపోతే ఇంకో సిచ్యువేషన్ అనే మనం టైం ఇచ్చుకుంటాము. ఆ టైం ఫ్రేమ్ లో మనకి వీడు నచ్చట్లేదు కదా అనే ఒకటి మనకి బ్రెయిన్ లో ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఆ ఫీడ్ అయిన దాంట్లో ఆబ్వియస్లీ ఎట్ ద ఎండ్ బ్రేకప్ అవుతుంది. గొడవలు అవ్వడము, అర్థం చేసుకోలేకపోవడం, టైం, వాట్ ఎవర్ ద రీజన్. ఒక సిచ్యువేషన్ లో బ్రేకప్ అయినప్పుడు ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్న బ్రెయిన్ ఆ 6 months 1 year ఆ స్పాన్ లో ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉంటుంది, వాడు నాకు నచ్చలేదు అని. వన్స్ బ్రేకప్ అయిపోయాక వాడు నచ్చలేదు, నా దగ్గర లేడు వాడు, దట్స్ ఫైన్ ఫర్ మీ అంటే అది మన ఎక్కువ సపోర్ట్ చేస్తుంది మూవ్ ఆన్ అవ్వడానికి అని అంటున్నా. అండ్ దట్ టు వీల్ హ్యావ్
గర్ల్స్ కి సపోర్ట్ సిస్టమ్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, లైక్ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా కొలీగ్స్ అయినా. అమ్మాయిలు అండ్ నేను అలా చెప్తున్నానని కాదు, దెర్ ఆర్ పీపుల్ సిచ్యువేషన్స్ కానీ కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అబ్బాయిలు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ నేను ఇందాక అన్నట్టు బ్రేకప్ అయిపోయిన అమ్మాయికి ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది, ఫోర్స్ ఏమైనా స్కోప్ దొరుకుద్దేమో. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను 1 year నుంచి బావా నాకు నచ్చట్లేదు, ఇట్లా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అని నేను ఆల్రెడీ చెప్పుంటాను. ఆ చెప్పినప్పుడు వన్స్ బ్రేకప్ అయిపోయాక ఆ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నీకు నచ్చలేదు కదా, బ్రేకప్ అయిపోయినావు కదా, చిల్, మనం ఇచ్చేద్దాము వచ్చేద్దాము, నువ్వు త్వరగా మూవ్ ఆన్ అవ్వచ్చు అని హెల్ప్ చేస్తాను. అదే అంటున్నా. సి అబ్బాయిలకి ఉంటది, అమ్మాయిలకి ఉంటది. ఇప్పుడు నీ సర్కిల్ ని బట్టి నీకు సపోర్ట్ అనేది ఇంత రావచ్చు, వేరే వాళ్ళకి ఇంత రావచ్చు. అమ్మాయిలకు కూడా అంతే, అమ్మాయిలు అందరికీ ఉంటారు ఇంతమంది సపోర్ట్ అని లేదు. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు అనుకోండి, నాకు అసలు సపోర్టే ఉండదు. నాకు నేనే ఏడుస్తాను, నాకు నేనే రూమ్ లో పడి అలోన్ గా ఉంటాను, బాధపడతాను. తర్వాత నేను బై ద టైం పాస్ చేస్తాను, నేను కూడా మూవ్ ఆన్ అవుతాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ థింగ్ అంతే. మరి అలా అయితే అది మాకు జరిగినప్పుడు మేము మూవ్ ఆన్ అవ్వాలి కదా, పాయింటే మేము మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాం, మీరు ఎందుకు అయిపోతున్నారు? మీకు కూడా సేమ్ అలా ఉన్నప్పుడు మీకు కూడా ఒక 10 మంది ఇదిరా సిచ్యువేషన్ అని ప్రాక్టికల్ గా మీకు చెప్పగలిగినప్పుడు, మీరు మీ సిచ్యువేషన్ ని వాళ్ళతో షేర్ చేసుకుని మీకు పాజిటివ్ గా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాడు ఆ నైట్ మూవ్ ఆన్ అయినట్టు ఉంటాడు, మళ్ళీ పగలు మళ్ళీ అదే సంగీతం వదులుతాడు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ మెంటల్ స్టెబిలిటీ. నిజంగా నేను ప్రాక్టికల్ గా తీసుకుని, నువ్వు ప్రాక్టికల్ గా తీసుకుని, యా దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, మేము మ్యూచువల్ గా బ్రేకప్ అయినాం, లేదంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని నువ్వు అర్థం చేసుకునే సెన్సిబిలిటీ నీకుండి ఆలోచించగలిగితే యూ విల్ మూవ్ ఆన్. అంటే బట్ ఇంకో పాయింట్ ఏంటంటే న్యాచురల్లీ అమ్మాయిలు బాగా ప్రాక్టికల్, నాకు అనిపిస్తుంది అలాగా. అమ్మాయిలు నాకు తెలిసి అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. అది వాట్ ఎవర్ ద సిచ్యువేషన్. మేము కొంచెం ఎమోషనల్ ట్రాప్ లో ఎక్కువ తిరుగుతా ఉంటాం. అది ఈగో ట్రాప్ అనొచ్చు. ఈగో ట్రాప్ లే ఉండవు. నిజంగా లవ్ చేసి నిజంగా ఇష్టపడి నిజంగా బాధపడుతున్న వాళ్ళని చాలా మంది ఉన్నారు. సేమ్ అమ్మాయిలు కూడా నిజంగానే లవ్ చేసి నిజంగా మూవ్ ఆన్ అవ్వలేకపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే గతి లేక వేరే పెళ్లి చేసుకోనో వేరే రిలేషన్షిప్ లో ఉండో అతని నుంచి మూవ్ ఆన్ అవ్వలేక ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈక్వల్ గా ఉంది ఇక్కడే, ఏది జరిగినా ఈక్వల్ గానే జరుగుతుంది. సఫర్ కనబడట్లేదు అంటున్నారు, అది మీరు చూడలేకపోతున్నారు. ఓవర్ యాక్షన్ ఏమొద్దు, మీరు జనరల్ గానే కనబడుతుంది. అబ్బాయి మూవ్ ఆన్ అవ్వలేక ఏడుస్తా ఉంటారు. అబ్బాయిలు కూడా వెంటనే మూవ్ ఆన్ అయిపోయి 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరిగి ట్రిప్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం, రీల్స్ వీడియోస్ జిమ్ అది ఇది చేయడం మేము కూడా చూస్తాం. మేము వాదించట్లేదు, చూసారా? నేను రియాలిటీ నువ్వు వాదిస్తున్నావు, ఏం వాదిస్తున్నావు? అమ్మాయిలకి వెంటనే మూవ్ ఆన్ అవుతారు అని నువ్వు నిక్కచ్చిగా చెప్తున్నావు. నేనేమంటున్నా, దేర్ ఈస్ అ పాసిబిలిటీ అంటున్నా నేను కూడా. నీకు ఎలా జరిగిందో ఇతల అమ్మాయి కూడా అలాగే జరుగుండొచ్చు, జరుగుతుంది, ఈక్వల్ గా ఉంటుంది. అందులో 10% ఇలాంటి వాళ్ళు ఉంటారు, 90% అలాంటి వాళ్ళు ఉంటారు. సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఏది నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయిలకి కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తాను. సరే పక్కన పెడితే ఈ జెండర్ బయాసిటీ అని పక్కన పెడితే దీనికి కన్క్లూజన్ ఏమి ఇవ్వాలంటే మనకున్న పరిజ్ఞానాన్ని బట్టి నువ్వేమిస్తావు దీనికి కన్క్లూజన్? నాకు కంక్లూజన్ ఇచ్చేంత అంత తెలివి నాకు లేదు. చెప్పింది వాళ్ళు నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. నీ పర్స్పెక్టివ్ లో నా పర్స్పెక్టివ్ ఏంటి దీని ఓవరాల్ ఒక పాయింట్ లో చెప్పమంటే ఏం చెప్తావు? మూవ్ ఆన్ అవుతున్నారు అమ్మాయిలు అనేది ఇట్స్ ట్రూ. అండ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే సొసైటీలో కూడా ఒక అమ్మాయి వీక్ గా ఉండింది, ఏడుస్తుంది, ఎప్పుడు డల్ గా ఉంది అంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆ అమ్మాయిని గ్రాంటెడ్ గా తీసుకోవడమో లేదా తక్కువ చూడడమో. అంటే పీపుల్ ఆర్ సొసైటీ ఇస్ లైక్ దాట్. ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్ ని, ఇండిపెండెంట్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ని నువ్వు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతావు? ఒక వీగర్ ఉమెన్ ని ఏడుస్తూ స్ట్రగుల్ అవుతూ ఓవర్కమ్ చేయలేని ఉమెన్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారో అది బేస్ చేసుకొని కూడా ఎంత సఫర్ అవుతున్నా లోపల, ఎంత ఫీలింగ్స్ ఉన్నా కానీ సో బయటికి మేము స్ట్రాంగ్ అని చెప్పడానికి మేము ట్రై చేస్తాము. అంటే దాని నుంచి తప్పించుకోవడానికి, సొసైటీ కానీ ఎవరైనా మమ్మల్ని చూసే విధానం నుంచి తప్పించుకోవడానికి మేము స్ట్రాంగ్, వీఆర్ ఇండిపెండెంట్ అని చెప్పగలగాలి అని మేము అదంతా అంచుకొని లోపల బాధపడుతుండొచ్చు. అందరికి చెప్పలేకపోవచ్చు అదంతా మీరు చెప్పుకున్నట్టుగా. ఎనీహౌ బాయ్స్ ఆర్ స్ట్రాంగ్ అని మీరు సొసైటీలో ఒక స్టాంప్ వేస్తారు కాబట్టి మీరు ఎలా ఉన్నా సో మీరు ఎలా ఉన్నా స్ట్రాంగే కాబట్టి సో యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్, యూ డోంట్ నీడ్ టు ప్రిటెండ్ మీరు స్ట్రాంగ్ అని. సో ఆవిడ పాయింట్ ఏంటంటే మీరు నలుగురిలో ఏడుస్తారు, మేము ఇంట్లో కూర్చొని ఏడుస్తాం, ఏడుపు ఒకటే, అలా ఫీల్ అవ్వకండి. మీరు ఎంత ఏడుస్తున్నారో మేము అంతే ఏడుస్తున్నాం, సో హట్ అవ్వమాకండి, మేము కూడా ఏడుస్తున్నాం, హ్యాపీ ఫీల్ అవ్వండి చెప్తుంది. సో రీల్స్ కానీ వీడియోస్ కానీ ఈగోతో రగిలిపోకండి. అది సంతోషంగా ఉంది నన్ను వదిలేసి, దాని లైఫ్ చాలా బ్లూమింగ్ గా ఉంది నన్ను వదిలేసిన తర్వాత అని కుంగి కుషించిపోయి ఏడవకండి.
సేమ్ దరిద్రమే మేము కూడా అనుభవించి అందులో నుంచి ఓవర్కమ్ అవుతున్నాం, మీరు కూడా ఓవర్కమ్ అవ్వండి అని చెప్తున్నారు, అంతే కదా? ట్రూ. అంటే ఇప్పుడు ఒక కపుల్ ఉన్నప్పుడు ఇద్దరు హానెస్ట్ గా లాయల్ గా లవ్ చేసుకొని బ్రేకప్ అయినప్పుడు ఆ ఇద్దరికి సేమ్ పెయిన్ అనేది ఉంటది. ఒకళ్ళ నుంచే బాధ, ఒకళ్ళ నుంచి సంతోషం అలా ఏం ఉండదు వెన్ ఇట్ కమ్స్ టు ట్రూ లవ్. లేదు ఇట్ వాస్ చీటింగ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ డిఫర్స్. అమ్మాయి చీట్ చేసి వెళ్ళిపోయింది, అబ్బాయి చీట్ చేసి వెళ్ళిపోయాడంటే ఆబ్వియస్లీ వాళ్ళని వద్దనుకునే చీట్ చేస్తారు కాబట్టి బ్రేకప్ తర్వాత ఆబ్వియస్లీ హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అదే స్ట్రాంగ్ గా చెప్పాలంటే అబ్బాయిలో మనం ఎక్కడో ఎమోషనల్ గా కొంచెం వీక్, అమ్మాయిలు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు, ఎమోషనల్ గా చాలా స్టేబుల్ గా ఉంటారు. అది మనం ఒప్పుకొని తీరాల్సిన విషయమే. అండ్ మోర్ ఓవర్ మనకి ఎక్కువ ఈగోనే ఉంటది. అంటే మన అమ్మాయి ఎందుకు వదిలేసింది అనే పాయింట్ కన్నా వదిలేసిన తర్వాత మనకి ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటది. అంటే ఇప్పుడు తను ఇంకొకరితో ఉంటది, తను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటది, తన పక్కన ఇంకెవరో ఉంటారు మన ప్లేస్ లో, ఈగో స్టిల్ హాంట్ చేస్తూ ఉంటది నైట్ మమ్మల్ని. సో అందువల్ల మా అబ్బాయిలు ఎక్కువ దాన్ని ఎక్కువ మోస్తాం. మరి ఇది అమ్మాయిలకి ఎలా ఉంటుందో అమ్మాయిలే చెప్పాలి. అనవసరంగా ఎమోషనల్ ట్రాప్ లో పడకండి, స్ట్రాంగ్ గా ఉండండి. సో బ్రేకప్ అయిపోయిందంటే అయిపోయింది, ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సో మనం కూడా అమ్మాయిలా కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించి లైఫ్ మీద, సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే యూజ్ఫుల్ ఉంటుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఫాలో అవడం, దాన్ని వినడం, వినకపోవడం మీ ఇష్టం. అది ఇంకేమైనా యాడ్ ఆన్ చేస్తారా టాపిక్ లోకి? లేదు, యాజ్ ఏ సెట్ నువ్వు అన్నట్టే లైక్ బాధ, పెయిన్ అనేది ఈక్వల్ గానే ఉంటది. అమ్మాయిలు అంటే మీరు ఎట్లా ఈగో తన పక్కన వేరే వాళ్ళని చూసినా వేరే ఏదైనా కొంచెం ఈగో అనిపిస్తుంది. అంటే అట్ ద సేమ్ టైం అమ్మాయిలు ఒకవేళ హానెస్ట్ గా ఉండి బ్రేకప్ అయినప్పుడు లైక్ అబ్బాయి ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలి, లేదంటే అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్న హ్యాపీగా ఉండాలి అని మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ అనుకుంటారు. లైక్ దే విల్ ఎక్స్పెక్ట్ పాజిటివ్. ఈగో పోయి ఏదో చేయడం కన్నా అమ్మాయిలు అలా పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు, కోరుకుంటారు కూడా. పెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. రిలేషన్షిప్ అయినా బ్రేకప్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అమ్మాయిలు ఏమి తక్కువ బాధపడడం, అసలు ఏడకపోవడం అదంతా ఏమి ఉండదు. దే విల్ ఆల్సో ఫీల్ సో సాడ్, బట్ అలా బయటికి కనిపించరు అంతే. యా, దట్స్ ద ట్రూత్. సో అది మాస్టర్ మ్యాటర్. స్ట్రాంగ్ గా ఉండండి లైఫ్ లో. సో అయిపోయింది. ఇది డిస్కషన్ ఇంకా చెయ్యొచ్చు, ఇది సాగే కొద్దీ సాగుతూనే ఉంటది డిస్కషన్. సో దీన్ని ఇక్కడతో ఆపేస్తున్నాం. ఫైనల్ పాయింట్ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు బాధపడతారు బ్రేకప్ అయితే. వాళ్ళకి ఎక్కువ, మనకి తక్కువ, మనకి ఎక్కువ, వాళ్ళకి తక్కువ, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఏం లేవు. అనవసరంగా దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. బ్రేకప్ అయిపోయిందంటే అయిపోయింది, ఇంకా మూవ్ ఆన్ అయిపోయి లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నాలాగా నువ్వేం పీకారని అనుకోవచ్చు, బట్ నేనైతే ఏడుస్తా కూర్చొని సాయంత్రం అయితే చిల్. మనం కూడా, మీరు కూడా చిల్ గా ఉండండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడదాం, ఇంకెలాంటి డిస్కషన్స్ పెడదాం అనేది కింద కామెంట్ చేయండి. దాని గురించి మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఇవ్వండి, మనం వేరే అమ్మాయిలను కూడా పిలిచి వేరే డిస్కషన్స్ కూడా పెడదాం. అండ్ ఈ టాపిక్ మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అంతా బ్రేకప్ గోలే కదా, చెప్పండి మీకు ఎలాంటి బ్రేకప్స్ అయినాయి, లేదా మేము చెప్పి మీకు ఏదో నచ్చుండకపోవచ్చు, లేదా ఇంకేదైనా మీరు యాడ్ ఆన్ చేయాలనుకుంటే కింద కామెంట్ లో యాడ్ ఆన్ చేయండి మీ ఫీలింగ్స్ ఏంటో. అండ్ స్టే ట్యూన్ టు అనగనగా టాక్స్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారు, తప్పది, దొంగచాటుగా చూడకూడదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా చూడండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.